కదిరిలో అత్యధిక మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్. కదిరిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు అమలు చేశామని చెప్పారు. కదిరి ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం జోరందుకుంది. అనంతపురం జిల్లా కదిరిలో ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గారు ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటప్రసాద్ గారు చెప్పండి, ఎన్నికల్లో ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ప్రచారం ఎలా కొనసాగిస్తారు? కేవలం నీటి ఎద్దడైతే ఉంది గ్రామాల్లో, దాన్ని పరిష్కరిస్తూ పోతున్నాం. అది పెద్ద సమస్య కూడా కాదు, ఎందుకంటే ఒక శాశ్వతమైనటువంటి ఉపశమనం అనేది వచ్చే నెలల కాలంలోనే, నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతానికి రాబోతోంది. ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ ద్వారా కావచ్చు, అందరి నివాస సుజల స్రవంతి జలాల ద్వారా, నదీ జలాల ద్వారా కావచ్చు, శాశ్వతంగా తాగునీటి ఎద్దడి అనేది నివారింపబడబోతోంది. కాబట్టి ఇంక అంతకు మించిన సమస్యలేమి ప్రజలు తీసుకురావడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అరకొర సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఒకటి ఆరా వస్తుంటే ఏదో రేషన్ కార్డు కోసం అడుగుతున్నారు, కానీ అది కూడా నవేడేస్ ఇది ఇష్యూనే కాదు. అది కందికుంట ప్రసాద్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తారన్నారు. మీరు ఈసారి ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం? నేను మెజార్టీ గురించి ఆలోచించలేదు. పోయినసారి చేసినటువంటి తప్పిదం నుంచి నేర్చుకుంటున్నా. ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. యుద్ధం గెలవడానికి ఏం చేసినా తప్పు కాదనే భావన నేను కూడా వచ్చేసిన. యుద్ధం గెలవాలనే ఆలోచనతో పనిచేస్తూ వచ్చినాను. యుద్ధ బరిలోనే నిలవకుండా చూడాలనే చాలా ప్రయత్నాలు చేసిన. పేద ప్రజల ఆశీస్సులు ఈరోజు నన్ను ఫస్ట్ బరిలో నిలబెట్టినాయి, యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చినాయి. యుద్ధం గెలవబోతున్నా, గెలవాలనే లక్ష్యంతో సంకల్పంతో ముందుకు పోతున్నా. ఖచ్చితంగా యుద్ధం గెలుస్తున్నా, అంతే. అది ఎంత అనేది వచ్చే రోజులు మీరే చూస్తారు. గెలవాల్సిందే లెక్క. ఇది కదిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్నది. ప్రజలే నాకు అండదండలు, ప్రజలు నన్ను కోరుకుంటున్నారని, ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి తీరుతారని వెంకటప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, కదిరి నుంచి.